హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే నేను ఒక సౌత్ జోన్ నేషనల్ మీట్కి అయితే వెళ్తున్నా. ఉస్మానియా తరఫు నుంచి, ఉస్మానియా నుంచి మన టీం, హాకీ టీం అయితే తమిళనాడుకు వెళ్తున్నాం. తమిళనాడులో ఉంటుంది. అదే ఈ ట్రిప్ను మొత్తం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన అనుకోరి. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా ట్రావెల్ చేసిన ఎట్లా అని చెప్పేసి. నా గేమ్ హాకీ తరఫున మనం నేషనల్స్, సౌత్ జోన్ నేషనల్స్ పోతున్నాం. ఈరోజు మనకు టైమింగ్ వచ్చేసి 7:45కి ఎగ్జాక్ట్ ట్రైన్ ఉంది. మనకు మెయిన్ షూ, లగేజ్ అయితే ప్యాక్ చేసిన. ఇది మన హాకీ స్టిక్. సో బ్యాగ్ అయితే లగేజ్ అయితే అయిపోయింది. కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడు రీచ్ అయినాం. సిన్ ద నెక్స్ట్ ప్లాన్. Train number 170. ఇట్లా ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసిన. కొంచెం ఫ్రీ అయిపోయినాయి అప్పటి నుంచి, ఎందుకంటే సీట్లు దొరికే అనుకున్నాం, కానీ దొరికినాయి. ఫైనల్గా పైన ఎక్కి కూర్చొని కొంచెం ఇంకా పడుకోవచ్చు నైట్ అంతా. కొంచెం హెడేక్ కూడా ఉంది కొంచెం. ఇక నైట్ ఏం వీడియో క్లిప్స్ అయితే తీసుకోలేకపోతుండొచ్చు మ్యాక్సిమం. ఇంకా మార్నింగ్ కలుద్దాం. మార్నింగ్ లేచేయాలా ఏం చేయాలా అయితే. నైట్ ఏం వీడియో క్లిప్స్ ఏం తీయలే, ఎందుకంటే నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇక పొద్దున్నే లేచి ఇట్లా మావాడు ఆడుతున్నాడు అటు ఇటు. ఇంకా ఇప్పుడే లేచి కొంచెం ఫేస్ వాష్ కూడా వేయలే. మొత్తం ముఖం అంతా ఎట్లుంది, డల్ అయిపోయింది. మొత్తం పండుకున్నా. నైట్ నిద్రపట్టలే యాక్చువల్లీ, ఎందుకంటే మొన్న ఇంటికాడ పండుకున్న వాళ్ళం. ఇప్పుడు సడన్గా ట్రైన్లు అంటే కొంచెం నిద్ర పట్టలేదు సరిగా. ఇంత దమాక్ ఖరాబ్ అయిపోయింది అనుకోరి. వీడైతే మంచిగా ఉన్నాడు. ఇంకా పొద్దులోనైతే అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఇంకా ట్రైన్ వ్యూ అయితే చాలా మస్తు ఉంది. ఇక్కడికి చూస్తుంటే ఇంత మంచి షైన్ పడుతుంది, మంచి సన్ రైజ్ పడుతుంటే ఫేస్ పైన మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫేస్ వాష్ చేయాలి ఇప్పుడు. ఫేస్ వాష్ చేసుకొని కొంచెం మనం ఇంటికాడికి వెళ్ళి తిన్న ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినాలి. ఇట్లా చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బో రాన్ క్లైమేట్ అనుకోరి ఖాళీ. మంచి వెదర్లా మంచిగా పండ్లు అయితే తోలుకుందామని చెప్పేసి బ్రష్ పేస్ట్ పెట్టుకొని మన డోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బ్రష్ చేయాలి ఇప్పుడు. బ్రష్ చేసేసుకొని క్లైమేట్ చూడండి, మొత్తం మంచిగా వ్యూ అయితే మస్తుంది. ఇంకా ఫేస్ వాష్ చేసేసిన, ముఖం కడుక్కున్నా, కొంచెం ఫేస్ అంతా క్లీన్ అయిపోయింది. ఇది చూస్తుంటే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది మొత్తం, కానీ లోపలికి పోయి వచ్చేటప్పుడు నేను నా బ్యాగ్లో ఫ్రూట్స్ అయితే పెట్టుకొచ్చుకున్నా. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అనేది మొత్తం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఫుడ్ అనేది ఎక్కడ తయారు చేస్తాడో ఎప్పుడు ఎవడ ట్రై చేస్తాడో కూడా తెలియదు. సో అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి అవాయిడ్ చేయడానికి ఫుడ్. ఒక్కొక్కరు అయితే కోమా వేరు అనుకో, మొత్తం మడుగురు. ఎందుకంటే 24 hours జర్నీ కాబట్టి నైట్ వాళ్ళకి నిద్ర ఉందో లేదా కూడా తెలియదు. ఇట్లనే మనకు నియర్ బై మనకు ఏంది తిరుపతి కూడా వస్తుంది మధ్యలో, కాబట్టి ఆ తిరుపతిలో కూడా చాలామంది ఎక్కారు. ఇంకా మావాడైతే మంచి సినిమాలు చూస్తున్నట్టుండే, ఎంజాయ్ చేస్తుండే చిల్ మూడ్గా. మన టీమ్మేట్స్ని అయితే అందరికీ పరిచయం చేస్తా. అంటే మన హాకీలో 18 members ఉంటారు. అంటే మన టీం. ఇంట్రడ్యూస్ చేస్తా. మన
దగ్గర మీట్ కానీ కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు వెనక నుంచి మాట్లాడాలన్నా చెప్పు నా పేరు గజేందర్. గజేందర్, చైతన్య, నా పేరు ధరంవీర్, గౌతమ్, అజయ్ అక్కడ ఉండు. ఈయన వాళ్ళ దగ్గర ఇవ్వాలి. వీళ్ళ మంది ఇంకా అవుతుంది. ముగ్గురు ఫస్ట్ ముగ్గురు సీనియర్, సెకండ్ సీనియర్, థర్డ్ సీనియర్, ఫోర్త్ సీనియర్. కలిసి గట్టిగా ఈ మ్యాచ్ ఓన్లీ జూనియర్. ఫస్ట్ మ్యాచ్ మ్యాచ్ ఎప్పుడు సో చూపించిన నేను స్టార్టింగ్ లో హాకీ స్టిక్, హాకీ బాల్ అనేది. సో అది హాకీ మేము ఆడేది ఎట్లుండా అనేది చూపిస్తాను. ఫోకస్ ఇక్కడ. ఈయన బాగా కష్టపడతాడు. ఈయన రాత్రి పూట ఈయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి ఎక్స్పీరియన్స్. ఈయన తమాషా ఖాళీ ఎంత అబద్ధమైన నిజం చేసేస్తాడు. ఈయన మాకు గుట్లాటలు ఆపుతాడు. నేను పైల్వాన్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ వి రీచ్ టు తిరుచిరాపల్లి, తమిళనాడు. ఇక లోపల సిచ్యువేషన్ ఎట్లుంటుంది, మేము ఏడ అకామిడేషన్ ఏడుంటాం ఏంటి, ఏడుంటాం ఏంటి అనేది మొత్తం ప్రాసెసింగ్ ఇదంతా చూపిస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకండి బా, వాయిస్ ఓవర్ కూడా ఇస్తాము అప్పుడప్పుడు. ఆస్ట్రేలియన్ ఫ్రెండ్స్. వాయిస్ ఇప్పుడే బయటకు వచ్చినాం. బట్ భాషలు అయితే ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండాలి తెచ్చుకొచ్చినప్పుడు. విరుద్ధాచలం, విడుపురం, మేల్మరోతు, సెంగల్పట్టు, ఇప్పుడే బస్ వచ్చింది. బస్సులో ఎక్కి ఇప్పుడు మనకు అకామిడేషన్ ఎక్కడ ఇస్తారో తెలుసుకొని ఇక్కడ అంటే బస్ వాళ్ళే అక్కడికే తీసుకెళ్తారు డైరెక్ట్. సో చూద్దాం. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. అయ్యపురా వీళ్ళంతా మన. సో బస్ ఎక్కువ బస్ అయితే దింపేసి ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక మీ ముందడికి చెప్పడానికి వచ్చేసిన. మాకైతే రూమ్ ఇట్లా ఇచ్చిర్రు. రూమ్ బాగుంది, నీట్గా, చిన్నగా. అంటే ఇది ఏ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఇది కూడా తమిళనాడులో ఒక యూనివర్సిటీ. దీని పేరేందో మాకు తెలియదు, బయట పోయి తెలుసుకున్నాం. భరతిస్తాన్ అంట. ఇంకా రేపు ఏం చేస్తాం, ఎల్లుండి ఏం చేస్తాం, ఇవన్నీ లోగా అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సపోర్ట్ చేయండి.